everybody, welcome back to our channel. In this video, we have to learn some sentences that we are translating from Telugu to English which we used in daily life. ఈ రోజు వీడియోలో మన డైలీ లైఫ్లో మనం చాలా రకాల వర్డ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ని తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. Before going to the topic, if you like this video, please you can share this to your friends and family members, and also don't forget to subscribe my channel. Okay, let's get started. For example, నేను ఇంటికి వెళ్ళే ముందు ఆమెని కలిశాను, లేదా అతను ఆఫీస్కి వెళ్ళే ముందు నాకు కాల్ చేశాడు, లేదా మేము బయటకి వెళ్ళే ముందు అన్ని కిటికీలు మూసేశాము. ఒకసారి ఈ 3 ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ దాంట్లో నేను ఇంటికి వెళ్ళే ముందు ఆమెని కలిశాను. సెకండ్ వన్, అతను ఆఫీస్కి వెళ్ళే ముందు నాకు కాల్ చేశాడు. థర్డ్ వన్, మేము బయటికి వెళ్ళే ముందు అన్ని కిటికీలు మూసాము. మూడిట్లో కూడా వెళ్ళే ముందు అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వన్ యూజ్ చేసుకొని మరిన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్, ఆమె అతనిని కలవడానికి వెళ్ళే ముందు ఒక గిఫ్ట్ కొన్నది. ఆమె అతనిని కలవడానికి వెళ్ళే ముందు ఒక గిఫ్ట్ కొన్నది. దీన్ని ఇంగ్లీష్లో షీ బాట్ ఎ గిఫ్ట్ బిఫోర్ గోయింగ్ టు మీట్ హిమ్. షీ బాట్ ఎ గిఫ్ట్ అంటే ఆమె ఒక గిఫ్ట్ కొన్నది. బిఫోర్ అంటే ముందు, అంటే దేనికి ముందు? అతనిని కలవడానికి వెళ్ళే ముందు. సో బిఫోర్ గోయింగ్ టు మీట్ హిమ్. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, వాళ్ళు పార్టీకి వెళ్ళే ముందు లైట్స్ ఆపడం మర్చిపోయారు. వాళ్ళు పార్టీకి వెళ్ళే ముందు లైట్స్ ఆపడం మర్చిపోయారు. చాలా సందర్భంలో ఇలా జరుగుతూ ఉంటుంది కదా. దీన్ని ఇంగ్లీష్లో దే ఫర్గాట్ టు టర్న్ ఆఫ్ ది లైట్స్ బిఫోర్ గోయింగ్ టు ద పార్టీ. దే ఫర్గాట్ అంటే వాళ్ళు మర్చిపోయారు. టు టర్న్ ఆఫ్ ది లైట్స్ అంటే లైట్స్ ఆపడం. బిఫోర్ గోయింగ్ టు ద పార్టీ అంటే పార్టీకి వెళ్ళే ముందు. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, మేము బయటకి వెళ్ళే ముందు అన్ని కిటికీలు మూసేశాము. మేము బయటకి వెళ్ళే ముందు అన్ని కిటికీలు మూసేసాము. దీన్ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో వీ క్లోజ్డ్ ఆల్ ద విండోస్ బిఫోర్ గోయింగ్ అవుట్. వీ క్లోజ్డ్ అంటే మేము మూసేసాము. ఏం మూసాము అంటే కిటికీలు, అన్ని కిటికీలు అంటే ఆల్ ద విండోస్. బిఫోర్ గోయింగ్ అవుట్, బిఫోర్ గోయింగ్ అవుట్ అంటే బయటికి వెళ్ళే ముందు. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, నేను స్కూల్కి వెళ్ళే ముందు మిల్క్ తాగాను. నేను స్కూల్కి వెళ్ళే ముందు మిల్క్ తాగాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ డ్రాంక్ మిల్క్ బిఫోర్ గోయింగ్ టు స్కూల్. ఐ డ్రాంక్ అంటే నేను తాగాను. ఏంటి అంటే మిల్క్. బిఫోర్ గోయింగ్ టు స్కూల్ అంటే స్కూల్కి వెళ్ళే ముందు. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, నేను ఇంటికి వెళ్ళే ముందు ఆమెని కలిశాను. నేను ఇంటికి వెళ్ళే ముందు ఆమెని కలిశాను ఇలా చెప్పాలనుకున్నప్పుడు ఐ మెట్ హర్ బిఫోర్ గోయింగ్ హోమ్. ఐ మెట్ హర్, ఐ మెట్ హర్ అంటే నేను ఆమెని కలిశాను. బిఫోర్ గోయింగ్ హోమ్, బిఫోర్ గోయింగ్ హోమ్ అంటే ఇంటికి వెళ్ళే ముందు. అదేవిధంగా ద లాస్ట్ ఎగ్జాంపుల్ ఈస్, అతను ఆఫీస్కి వెళ్ళే ముందు నాకు కాల్ చేశాడు. అతను ఆఫీస్కి వెళ్ళే ముందు నాకు కాల్ చేశాడు. దీన్ని ఇంగ్లీష్లో హీ కాల్డ్ మీ బిఫోర్ గోయింగ్ టు ద ఆఫీస్. హీ కాల్డ్ మీ అంటే అతను నాకు కాల్ చేశాడు. బిఫోర్ గోయింగ్ టు ద ఆఫీస్ అంటే అతను ఆఫీస్కి వెళ్ళే ముందు. సో ఈ విధంగా మనం వెళ్ళే ముందు అనే వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. నేను కాఫీ తాగడం తగ్గించాను, లేదా అతను మందు తాగడం తగ్గించాడు, లేదా మేము మసాలా పదార్థాలు తినడం తగ్గించాము. ఈ 3 ఎగ్జాంపుల్స్లో కూడా తగ్గించాను లేదా తగ్గించాము అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. ఈ వర్డ్ని కూడా మనం చాలా సందర్భంలో యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ వర్డ్ని యూజ్ చేసుకొని మరిన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్, అతను జంక్ ఫుడ్ తినడం తగ్గించాడు. అతను జంక్ ఫుడ్ తినడం తగ్గించాడు. దీన్ని ఇంగ్లీష్లో హీ హ్యాస్ కట్ డౌన్ ఆన్ ఈటింగ్ జంక్ ఫుడ్. హీ హ్యాస్ కట్ డౌన్ ఆన్ ఈటింగ్ జంక్ ఫుడ్ అంటే అతను జంక్ ఫుడ్ తినడం
తగ్గించాడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ మేము చాక్లెట్స్ తినడం తగ్గించాము. మేము చాక్లెట్స్ తినడం తగ్గించాము. దీన్ని ఇంగ్లీష్లో వీ హ్యావ్ కట్ డౌన్ ఆన్ ఈటింగ్ చాక్లెట్స్. వీ హ్యావ్ కట్ డౌన్ అంటే మేము తగ్గించాము. ఏం తగ్గించాము అంటే చాక్లెట్స్ తినడం. సో ఆన్ ఈటింగ్ చాక్లెట్స్. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు స్వీట్స్ తినడం తగ్గించారు. వాళ్ళు స్వీట్స్ తినడం తగ్గించారు. సో దీన్ని ఇంగ్లీష్లో దే హ్యావ్ కట్ డౌన్ ఆన్ ఈటింగ్ స్వీట్స్. దే హ్యావ్ కట్ డౌన్ అంటే వాళ్ళు తగ్గించారు. ఏం తగ్గించారు అంటే స్వీట్స్ తినడం. సో ఆన్ ఈటింగ్ స్వీట్స్. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ మేము మసాలా పదార్థాలు తినడం తగ్గించాము. దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వీ హ్యావ్ కట్ డౌన్ ఆన్ ఈటింగ్ స్పైసీ ఫుడ్. వీ హ్యావ్ కట్ డౌన్ అంటే మేము తగ్గించాము. ఏం తగ్గించాము అంటే మసాలా పదార్థాలు. సో ఆన్ ఈటింగ్ స్పైసీ ఫుడ్. అదేవిధంగా ద లాస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ అతను మందు తాగడం తగ్గించాడు. అతను మందు తాగడం తగ్గించాడు. సో దీన్ని ఇంగ్లీష్లో హీ హ్యాస్ కట్ డౌన్ ఆన్ డ్రింకింగ్ ఆల్కహాల్. హీ హ్యాస్ కట్ డౌన్ ఆన్ డ్రింకింగ్ ఆల్కహాల్ అంటే అతను మందు తాగడం తగ్గించాడు అని. సో ఈ విధంగా మనం తగ్గించాడు అనే వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఆమె అతనిని కలవని కలవకపోని నాకేంటి, లేదా నువ్వు రాకపో నాకేంటి, లేదా అతను తినని తినకపోని నాకేంటి. ఈ 3 ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి చూడండి. చాలా సందర్భంలో మనం నాకేంటి అంటే నువ్వు రాకపో నాకేంటి, లేదా అతను తినని తినకపోని నాకేంటి ఇలా అంటూ ఉంటారు కదా. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ వాళ్ళు ఉండని ఉండకపోని నాకేంటి. వాళ్ళు ఉండని ఉండకపోని నాకేంటి అని చెప్పాలనుకున్నప్పుడు ఐ డోంట్ కేర్ వెదర్ దే స్టే ఆర్ నాట్. ఐ డోంట్ కేర్ అంటే నాకేంటి, వెదర్ దే స్టే ఆర్ నాట్ అంటే వాళ్ళు ఉండని ఉండకపోని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ ఆమె అతనిని తిట్టని తిట్టకపోని నాకేంటి. ఆమె అతనిని తిట్టని తిట్టకపోని నాకేంటి అని చెప్పాలనుకున్నప్పుడు ఐ డోంట్ కేర్ వెదర్ షీ స్కోల్డ్స్ హిమ్ ఆర్ నాట్. ఐ డోంట్ కేర్ అంటే నాకేంటి, వెదర్ షీ స్కోల్డ్స్ హిమ్ ఆర్ నాట్ అంటే ఆమె అతనిని తిట్టని తిట్టకపోని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు వెళ్ళని వెళ్ళకపోని నాకేంటి. వాళ్ళు వెళ్ళని వెళ్ళకపోని నాకేంటి అని చెప్పాలనుకున్నప్పుడు ఐ డోంట్ కేర్ వెదర్ దే గో ఆర్ నాట్. ఐ డోంట్ కేర్ అంటే నాకేంటి, వెదర్ దే గో ఆర్ నాట్ అంటే వాళ్ళు వెళ్ళని వెళ్ళకపోని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు రాకపో నాకేంటి. దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ కేర్ వెదర్ యు కమ్ ఆర్ నాట్. డోంట్ కేర్ వెదర్ యు కమ్ ఆర్ నాట్ అంటే నువ్వు రాకపో నాకేంటి అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్ ఫర్ యూ. అతను ఆమెని కలవని కలవకపోని నాకేంటి. అతను ఆమెని కలవని కలవకపోని నాకేంటి. సో if you know this one in English, please you can comment in the comment section. Thank you for watching.